దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇది మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం. చాలాసార్లు ప్రార్థనలో కూడా అడగమన్నావు ప్రభా అడుగుతున్నాం, వెతకమన్నావు ప్రభా వెతుకుతున్నాం, తట్టమన్నావు ప్రభా తడుతున్నాం అని చెప్పి మనం ప్రార్థనలో కూడా చాలాసార్లు చాలా మంది చేయడం విన్నాను. ప్రాముఖ్యంగా మా అమ్మ ఈ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును ఈ పదాలని ఎక్కువ వాడుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈరోజు అనుకున్నట్టు మదర్స్ డే, అమ్మలందరికీ కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అయితే ప్రత్యేకించి ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న విషయాన్ని కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. బాగా తెలుసున్నటువంటి వాక్యమే కదా. ఈ వాక్యం నుండి మనం ఏం వింటాం అనేటువంటి ఆలోచన మనకి రావాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 భాగాలు ఉన్నాయి ఇందులో. అవునా? అడుగుడి మీకు ఇయ్యబడును ఒక భాగం, వెదకుడి మీకు దొరుకును 2వ భాగం, తట్టుడి మీకు తీయబడును 3వ భాగం. ఈ 3 భాగాలు ఈరోజే చెప్పాలంటే సమయం సరిపోదు. ఈ 3 భాగాలు చెప్పేయాలంటే కనీసం 3 గంటలు ప్రసంగం. అయితే ఈ 3 భాగాలలో ఒక భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును మనం అడుగుతూనే ఉన్నాం. 2వదిగా వెదకుడి మీకు దొరుకును అనేటువంటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. వెదకుడి మీకు దొరుకును చెప్పాలి. వెదకుడి మీకు దొరుకును. ఎప్పుడు వెతుకుతాం? కనిపించినప్పుడు వెతుకుతాం. ఇంకా ఎప్పుడు వెతుకుతాం? పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం. అవునా? అసలు వెతకాల్సినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది? మనం పోగొట్టుకున్నప్పుడు, మనం మరిచిపోయినప్పుడు, మనకి కనిపించినప్పుడు వెతుకుతాం కదా. ప్రభువైన యేసయ్య అంటున్నాడు, వెతకండి మీకు దొరుకుతోంది అని అంటాడు. ఏం వెతకాలి? ఏం దొరుకుతోంది? అసలు వెతకాల్సినటువంటిది ఏది? పోగొట్టుకున్నది ఏది? మనుషులు ఏం పోగొట్టుకున్నారు? ఏం వెతకాలి? ఏమి వెతికితే ఏమి దొరుకుతోంది అనేటువంటి విషయాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేద్దాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒకంత దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విశేషాలను మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలిచెది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం మనం చూస్తే, ప్రభువైన యేసయ్య, ఆయన యొక్క తల్లి అయినటువంటి మరియ మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సోదరులు కలిసి పునరుద్ధాన దినాన్న
సమాజ మందిరంలోనికి వెళ్ళారు. ఎందుకని? ఆ సమాజ మందిరంలో ప్రభువుని ఆరాధించాలని, ఆ కుటుంబం అంతయు కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి సమాజ మందిరంలో వారు వెళ్ళారు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అని చెప్పి వ్రాయబడింది. వీరందరూ కలిసి సమాజ మందిరానికి వెళ్ళారు. సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత, అంటే దేవుని మందిరం, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారు, పాడుతారు, దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తారు. అలాంటి సందర్భంలో సమాజ మందిరంలోనికి ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు వెళ్తారు. ఆ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళేటువంటి అలవాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కుటుంబాన్ని. అయితే యేసయ్య ఎప్పటిలాగానే తన కుటుంబంతో, అంటే తల్లి అయినటువంటి మరియతో, తర్వాత తన యొక్క సోదరులతో కలిసి సమాజ మందిరానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది? యేసు ప్రభువుతో పాటుగా అందరూ కూడా మరి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారు. యేసయ్య అక్కడికి వెళ్ళగానే మరి అక్కడ ఓచ చేయగలిగినటువంటి వారిని స్వస్థపరిచారు. అంతేకాదు అక్కడ యేసయ్య అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు కూడా సమాజ మందిరంలో యేసయ్య చేశారు. అంతేకాదు యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి అక్కడ అనేక మందికి అనేక విషయాలు వెల్లడించారు. 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునే విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. అంతేకాదు ఆ తర్వాత వారందరూ సమాజ మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మనం ఇక్కడికి ఆరాధనకు వచ్చాం, కొంతమంది కుటుంబాలతో వచ్చారు. అయితే ఆరాధనకు వచ్చినటువంటి మనం ఏం చేస్తాం? ఆరాధన అయిపోయిన తర్వాత మన గృహాలకి వెళ్ళిపోతాం. అలాగే యేసయ్య తన యొక్క తల్లి సోదరులకు కూడా ఆ ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఆ సమయం అది. సరే, ఆ విధమైనటువంటి సమయంలో ఆ తల్లి సోదరులు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? యేసయ్య కూడా తనతో పాటుగా వచ్చేస్తాడు. ప్రతి ఆదివారం ప్రతి విశ్రాంతి దినాన కూడా అందరూ కలిసి వెళ్తున్నారు, అందరూ కలిసి వచ్చేస్తున్నారు. కానీ ఈరోజు యేసయ్య ఆ యొక్క గుంపుతో పాటుగా వెళ్ళలేదు. అక్కడే సమాజ మందిరంలో ఉండిపోయి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అక్కడున్న వాళ్ళతో సంభాషిస్తున్నాడు. యేసయ్య వచ్చేస్తున్నాడు కదా అని తల్లి అయినటువంటి మరియా మరియు సోదరులు వెళ్ళిపోతున్నారు ఇంటికి. అలాంటి సమయంలో యేసయ్య సమాజ మందిరం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేరుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సముద్రం దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనంలో ఉంటుంది, అక్కడి నుంచి ఆయన తన శిష్యులతో కూడా సముద్రము నద్దకు వెళ్ళగా అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా చిన్న దోణి ఒకటి ఎక్కి దోణి మీద నుండి వాళ్ళందరికీ మరి యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత 11వ వచనంలో కొండెక్కాడు. యేసయ్య ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వచ్చేవాడు. అందరూ కలిసి సమాజ మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ యేసయ్య ఈరోజు సమాజ మందిరానికి వచ్చిన తర్వాత సమాజ మందిరంలోనే ఊచ చేయగలిగిన వారిని స్వస్థపరిచి అక్కడున్న అనేక మందితో మాట్లాడి అక్కడి నుండి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రంలో ఒక చిన్న దోణి ఎక్కి వాళ్ళందరికీ కూడా ఒక ప్రసంగం చేశాడు. ఆ తర్వాత 13వ వచనంలో ఒక కొండెక్కాడు. తనకిష్టమైన వాళ్ళందరినీ పిలిచాడు అక్కడ. ఆ తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు. మరలా ఎంత టైం అయిపోయి ఉంటుందో చూడండి. ఈ లోపల మరియా యేసుక్రీస్తు యొక్క సోదరులు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏసేడి అని చూసుకుంటే యేసు రాలేదా మనతో రాలేదా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. యేసు వారితో కూడా వెళ్ళలేదు. అయితే యేసు మనతో ఉన్నాడు అని అభిప్రాయపడి ఆ కుటుంబం ఏమైందో తెలుసా? ఆ యొక్క గృహానికి వెళ్ళింది. కానీ యేసయ్య ఆ కుటుంబంతో పాటుగా ప్రయాణం చేయలేదు, వెళ్ళలేదు. ఆయన సమాజ మందిరం నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రం దగ్గర నుంచి కొండెక్కాడు. కొండ దగ్గర నుంచి ఒక ఇంటికి వెళ్ళాడు. చాలా సమయం పట్టేసింది. ఇంత సమయంలో ఈ యొక్క తల్లి సోదరులు యేసు
యేసు ఎక్కడా, యేసు ఎక్కడా అని వెతుకుతున్నారు. ఎక్కడ కనిపిస్తాడు? వారు అభిప్రాయపడ్డారు. ఏంటో తెలుసా? యేసు మాతోనే ఉన్నాడు అని అభిప్రాయపడ్డారు. కానీ యేసు వారితో లేడన్న సంగతి వారు కూడా గుర్తించలేదు. వారితో లేడన్న సంగతి వారు కూడా గుర్తించలేదు. వారు యేసు ప్రభుని ఉన్నాడన్న సంగతి అనుకుని వారు ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆ ప్రక్కింటి వారిని అడిగాడు, మా యేసు ప్రభుని చూసావా? లేదండి. ఆ ప్రక్క వీధులు అడిగారు, యేసుని చూసారా? లేదండి. ఆ యొక్క సంత వీధుల్లో అడిగారు, ఆ యొక్క రాజమార్గాల్లో అడిగారు, ఆ సెంటర్లో అడిగారు, యేసుని చూసారా? లేదండి. అవునా, యేసు మాతో రాలేదా అని మరలా తిరిగి వెనక్కి వచ్చారు. వెతుక్కుంటూ 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 ఆ యొక్క కుటుంబం యేసుని వెతుక్కుంటూ తిరిగి వచ్చారు. యేసు ఎక్కడున్నాడు? ఆ నోట తెలిసింది. అదిగో యేసయ్య సమాజ మందిరంలోంచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అయితే సముద్రం దగ్గరికి వెళ్దామా? లేదు. సముద్రం దగ్గర నుంచి కూడా కొండెక్కేశాడు. కొండెక్కుదామా? లేదు. కొండ దగ్గర కూడా లేదు. ఆయన దిగిపోయి మరలా పలానా ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ ఇంటికి వెళ్దామా? ఆ ఇంటికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? మరియ వెళ్ళింది, యేసు ప్రభు యొక్క సోదరులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఆ ఇంటి దగ్గర కిక్కిరిసిపోయిన జనం ఉన్నారు. ఎందుకంటే యేసయ్య వారందరితో మాట్లాడుతున్నాడు. అలాంటి సమయంలో జరిగిన సందర్భం ఇది. చూడండి, ఇప్పుడు మరలా చదువుకున్న 31వ వచనం నుంచి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బయట నిలబడి కబురు పంపించారు. లోపలికి కబురు పంపించారు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. గుంపుగా కూర్చున్నారట. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారట. ఆయన చుట్టూ కూర్చుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఎలాగ అవకాశం ఉంటుంది? వీళ్ళకి లోపలికి కబురు పంపించారు. వారు ఎవరితోటైతే మరియ చెప్పిందో, మా అబ్బాయిని కొద్దిగా పిలువు బాబు అని, వారు లోపలికి వచ్చి అంటున్నారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. ఏం చేస్తున్నారట? వెలుపల ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు వెతుకుతున్నారు. వెదకుడి దొరుకును, అది కదా మనం చదువుతున్నాం. వెదకుడి దొరుకును అనే పదం చదువుతున్నాం. యేసయ్యని ఎక్కడ వెతుకుతున్నారు? చదవండి అది బాగా. యేసయ్యని ఎక్కడ చదువుతున్నారు? వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారు. ఎక్కడ ఉన్నాడు యేసయ్య? లోపల ఉన్నాడు. ఎక్కడ వెతుకుతున్నారు? యేసయ్యని ఎక్కడ వెతుకుతున్నారు? వీళ్ళు బయట వెతుకుతున్నారు. వీధుల్లో వెతికారు, ఎక్కడెక్కడో వెతికారు. కానీ యేసయ్య ఎక్కడ ఉన్నాడు చెప్పండి? లోపల ఉన్నాడు. అందుకని అక్కడ వ్రాయబడింది, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుతున్నారు అని చెప్పి వ్రాయబడింది. ఎక్కడ వెతకాలి వాళ్ళు? లోపలికి వచ్చి లోపల క్రీస్తు యేసు ప్రభుని కనుగొనాలి కదా. అక్కడ కనుగొనాల్సింది బయట వీధిలో ఉండి వెతికితే యేసు క్రీస్తు ప్రభు దొరుకుతాడా? దేవుని యొక్క మాటను మనం ఆలకిస్తే వెనుకుడి దొరుకును. ప్రభువైన యేసయ్య మనతో ఉన్నాడు అని అనుకుంటుంది ఈ కుటుంబం. కానీ ఈ కుటుంబంతో ప్రభువైన యేసయ్య లేడు అన్న సంగతి గమనించేసరికి యేసయ్య ఏమైపోయాడంటే కనిపించకుండా పోయాడు. ఈరోజు గమనించాలి, ప్రభువైనటువంటి క్రీస్తు యేసు ప్రభువుని మనం కలిగి ఉండడానికి ప్రభువైన యేసయ్య మనకి సహాయం చేశాడు. దేవుడు ప్రభువు మనతో ఉన్నాడా అనే విషయాన్ని మనకు మనం ప్రశ్నించుకుంటే, ప్రభువు మనతో లేకపోతే ఉన్నాడు అని భ్రమపడుతుంటే యేసయ్య అంటున్నాడు, వెదకుడి దొరుకును. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఆయన ఉన్న చోట వెతకాలి. దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం లభిస్తుంది. దేవుని యొక్క వాక్యం లభించేటువంటి చోటికి
దేవుని యొక్క మందిరంలోనికి లోపలికి ఆయన ఉన్న చోటికి వెళ్ళి కూర్చుని ఆయన యొక్క వాక్యంలో ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు బయలుపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ప్రజలు బయట ఉండి ఈ లోకంలో ఉన్న ప్రజలు ప్రభు అయిన దేవుని వెతకాలి, దేవుడు ఎలా ఉంటాడో వెతకాలి, ఆయన ప్రేమను వెతకాలి, ఆయన కృపను వెతకాలి, ఆయన స్వస్థతను వెతకాలంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆయన మందిరంలో మనము ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు బయలుపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కోసరం వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన అన్నాడు, నా తల్లి నా సహోదరులు ఎవరు? ఓసారి వినండి మాట. యేసయ్య అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎవరన్న మాట తెలుసు? ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య అన్నమాట. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆ మాట మరియమ్మ వింటే గుండె పగిలిపోదండి. ఆ మాట తన యొక్క సోదరులు వింటే బాధపడిపోరండి. ఏం పట్టించుకోవడం లేదు. యేసు అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అడిగి తన చుట్టూ కూర్చున్న వారిని ఇలా కళ చూశాడు అనమాట. ఇలా చూసి అంటున్నాడు, నా దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియులని చెప్పాను. దేవుని చిత్తము చేయవాడే నా తల్లి, దేవుని చిత్తము చేయవారే నా సహోదరులు, దేవుని చిత్తము చేయవారే నా సహోదరి మధ్యలో. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వాడు బయట వెతుకుతుంటే, వాడు బయట తిరుగుతుంటే వాళ్ళు నా తల్లి సహోదరులు ఎలాగవుతారు? ఎంత కఠినంగా ఉందండి మాట. ఎవరు నవమాసములు కని పెంచి మోసినటువంటి మరియను గూర్చినటువంటి అంటున్నటువంటి మాట. యేసయ్య ఈ లోకంలోనికి కన్య మరియ గర్భాన మనమందరము జన్మించినట్లుగా జన్మించలేదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన తల్లి తండ్రికి మనందరము పుట్టినట్టుగా పుట్టలేదు. ఆయన కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఆయన ఈ లోకంలో పరమ పవిత్రుడిగా ఉన్నాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మానవాళి యొక్క ప్రతి పాపం నుండి విడుదల పొందడానికి యేసయ్య ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. యేసయ్య అంటున్నాడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వెతకాలి? యేసు ఎక్కడ ఉన్నాడు అక్కడ వెతకాలి. యేసు ఎక్కడ ఉంటే అక్కడే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క మరి సన్నిధిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ప్రభు చోటికి వెళ్ళి వెతికినప్పుడు ఆ వాక్యంలో నిక్షిప్తమున్న యేసయ్యను దర్శిస్తాడు. యేసు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ఆ కుటుంబంతో ఉన్నానని అనుకున్నారు, భ్రమపడ్డారు, వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నేను లేను. తిరిగి వచ్చి నన్ను వెతుకుతున్నారు, కానీ బయట వెతుకుతున్నారు. ఈరోజు గమనించాలి, దేవుని మందిరానికి, దేవుని యొక్క మందిరానికి, మీకు అందుబాటులో ఉన్న దేవుని మందిరానికి, దేవుడు మీకు దగ్గరగా ఉంచిన దేవుని మందిరానికి మీరు దేవుని మందిరంలో కూర్చుని దేవుని యొక్క నామమును వెతికినప్పుడు ఆయన మీకు దొరికి మీ యొక్క ప్రతి అవసరమును తీర్చి ప్రతి అవసరములను దేవుడు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మిస్ అయిపోయారు ఇప్పుడు ఆ కుటుంబం. ఎవరిని మిస్ అయిపోయారు చెప్పండి, చెప్పండి, చెప్పండి. యేసయ్యనే, యేసుక్రీస్తు ప్రభువారినే మిస్ అయిపోయారు ఆ కుటుంబం. దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క వాక్యంలో పరమగీత గ్రంథము 3వ అధ్యాయం, పరమగీతము 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్న పరమగీతము 3వ అధ్యాయము మొదటి వచనం.
రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతుకుతని సంఘం అంటుంది. సంఘం అంటుంది ఇక్కడ, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతుకుతని. ఏమండి వింటున్నారా? సంఘం అంటుంది, రాత్రి వేళ నేను పడుకుని నా ప్రాణ ప్రియుని వెతుకుతున్నాను. వెతికే మాటకును పడుకునే మాటకి సంబంధం ఉందండి? ఎవరంటున్నారు ఈ మాట? సంఘం అంటుంది, షోరమెత అంటుంది, విశ్వాస అంటున్నాడు, నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, కానీ నేను రాత్రి వేళ పడుకుని నా ప్రాణ ప్రియుని వెతుకుతున్నాను. ఎక్కడ వెతకాలి? దేవుని మందిరంలో కదా, దేవుని వాక్యంలో కదా, దేవుని సన్నిధిలో కదా, దేవుని ప్రత్యక్షతలో కదా, దేవుని యొక్క కోపదల కలిగిన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనను వెతకాలి కదా. యేసయ్య, మరియా సోదరులు సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళారంటే చెప్పండి, ఆయన ఆ సమాజ మందిరంలో ఆయన ధ్యానించే ఆ స్థలం కాబట్టి. యేసయ్య వెళ్ళాడు సమాజ మందిరానికి. ప్రతి విశ్రాంతి దినాల యేసయ్య వెళ్ళాడు సమాజ మందిరానికి. ఈరోజు గమనించినప్పుడు సంఘము రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికితిని, వెదకినను అతడు కనబడకయుండెను. కొడుకుని ఎతికితే కనిపిస్తాడా? పైగా చీకట్లో రాత్రి వేళ పడుకుని యేసయ్యను నేను వెతుకుతున్నాను అని అనుకుంటే యేసయ్య దొరుకుతాడా? అంటుంది సంఘం, నేను నా ప్రాణ ప్రియుని వెతికితేనే. వెదకినను ఎందుకు దొరుకుతాడు? వెదకినను అతడు కనబడకయుండెను. ఎందుకు దొరుకుతాడు? యేసయ్య వాక్యంలో నిక్షిప్తమై ఉన్న యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య, స్వస్థపరిచే యేసయ్య, విజయం ఇచ్చే ఆ యేసయ్య, ఆనందింపజేసే యేసయ్య, సమాధానపరిచే యేసయ్య మనకు లభించాలంటే వాక్యము ఎక్కడ దొరుకుతుందో ఆ లోపలికి వెళ్ళి ఆయనను వెతకాలి. హల్లెలూయా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికితిని, వెదకినను అతడు కనబడకయుండెను. రెండవ వచనం, నేనిప్పుడే లేచెదను అనుకుంటున్నప్పుడు పడుకుని తీరుబడిగా వెతికితే దొరకలేదట. అప్పుడు సంఘం అంటుంది, నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదకుదని. ఎక్కడ వెతుకుదాం అనుకుంటుంది? సిటీలో అయితే దొరుకుతాడు కదా, పట్టణంలో అయితే దొరుకుతాడు కదా, పట్టణంలో అయితే యేసయ్య ఉంటాడని భ్రమపడుతోంది. పట్టణంలో ఉండేటువంటి ఆ పెద్ద పెద్ద కట్టడాలను చూసి, పట్టణంలో ఉండేటువంటి ఆ కార్లను చూసి, పట్టణంలో ఉండేటువంటి ఆ యొక్క మరి డాంబికమైనటువంటి పరిస్థితులను చూసి, అబ్బో పట్టణంలో చాలా సంతోషం ఉంటుందేమో, సమాధానం ఉంటుందేమో, యేసయ్య ఇక్కడే ఉన్నాడేమో అని సంఘం భ్రమపడుతుంది. పట్టణము వెంబడి వెతుకుదును అని అనుకుంది. పట్టణంలో వెతికితే యేసయ్య ఉన్నాడా? బెంగళూరు పట్టణం గురించి తెలుసా? ప్రపంచంలో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే, అన్ని సిటీల్లో కంటే ఎక్కువ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది ఏ సిటీలోనో తెలుసా? బెంగళూరు పట్టణంలో. భారతదేశంలో బెంగళూరు పట్టణం చాలా పెద్ద పట్టణం. బెంగళూరు పట్టణంలో అనేక మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కూడా అక్కడే. కానీ రిపోర్టులు ఏం చెప్తున్నాయో తెలుసా? ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది బెంగళూరులోనే. కారణం శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది లేకే కదా. సంపాదన బట్టి సంతోషం రాదు, ఉన్నతమైనటువంటి సౌకర్యాలుంటే సంతోషం రాదు. సంతోషం, సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసయ్యను బట్టి వస్తుంది. ఇప్పుడు సంఘం ఏమంటుంది? పట్టణం వెంబడిపోయి వెతుకుదును అనుకుంది.
దొరకలేదు. ఆ తర్వాత ఏమనుకుంటుంది? సంత వీధులలో వెతకాలనుకుంటుంది. సంత వీధుల్లో అయితే యేసయ్య అక్కడికి వస్తాడేమో, యేసయ్య జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ వెళ్ళి చెప్తాడు కదా, సంత వీధుల్లో దొరుకుతాడేమో అని సంఘం అనుకుంటుంది. ఆ యొక్క మరియా సోదరులు బయట వెతికారు. సంఘం అయితేనేమో పొడుకుని వెతికింది, సంఘం అయితేనేమో పట్టణాల్లో వెతికింది, సంఘం అయితేనేమో సంత వీధుల్లో వెతుకుతుంది. సంత వీధుల్లో ఏముంటుంది చెప్పండి? కోలాహలం ఉంటుంది. సంత వీధుల్లో ఏముంటుంది? సందడి ఉంటుంది. సంత వీధుల్లో ఏముంటుంది? వ్యాపారం ఉంటుంది. బాగా వ్యాపారం జరిగేటువంటి పెద్ద పెద్ద సొంత వీధుల్లో ఉంటాడేమో అని యేసయ్య వెతుకుతోంది. దొరికాడా? సంఘానికి దొరకలేదు. అప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? రాజవీధులలో దొరుకుతాడేమో అనుకుంటుంది. యేసయ్య రాజవీధుల్లో దొరుకుతాడేమో, రాజవీధుల్లో అయితే యేసయ్య దొరుకుతాడేమో అని చెప్పి సంఘం అనుకుంటోంది. అయితే సంఘానికి దొరికాడా యేసయ్య? దొరకలేదు. చెప్పండి ఎక్కడ వెతికింది? మంచం మీద పొడుకుని వెతికింది సంఘం. ఇంకెక్కడ వెతికింది? పట్టణంలో వెతికింది. ఇంకెక్కడ వెతికింది? సంత వీధుల్లో వెతికింది. ఇంకెక్కడ వెతికింది? రాజవీధుల్లో వెతికింది. అప్పుడు చెప్తుంది, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెతకినను అతడు కనబడలేదు. నేను వెతకినను అతడు కనబడలేదు. సంఘానికి కనబడలేదు. ఈరోజు సంఘముగా కూర్చుంటున్నటువంటి జనాంగానికి యేసు కనిపించడం లేదు. యేసు ప్రత్యక్షపరచబడడం లేదు. వెతుకుతుంది సంఘం. ఎక్కడో తెలుసా? రాజవీధుల్లో. ఎక్కడో తెలుసా? సంత వీధుల్లో. ఎక్కడో తెలుసా? మరి ఆ యొక్క పట్టణాల్లో. ఎక్కడో తెలుసా? పడుకుని వెతుకుతోంది, బయట వెతుకుతోంది. యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ వెతకడం లేదు. యేసయ్య ఎక్కడ ఉంటాడో చెప్పండి? వాక్యం లోపల ఉంటాడు. హల్లెలూయా. వాక్యం లోపల ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు 3వ వచనం చదవండి. పట్టణమునందు సంచరించు కావలివారు. ఎవరు కావలివారు అంటే ఎవరో తెలుసా? కాపలా కాసేవాళ్ళు. వాళ్ళే కాపరులు. ఎవరైతే దేవుని యొక్క ప్రజల కొరకు దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో చేతులెత్తే ప్రజల కోసం ప్రార్థన చేస్తారో, వాక్యాన్ని అందిస్తారో, వారెవరంటే కాపరులు. పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితరా అని నేను అడిగితే, ప్రియమైనటువంటి వాళ్ళన అక్కడ అడిగితే వారు కూడా చూపించలేకపోయారు. అప్పుడు నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, ఎందుకో తెలుసా ఈ కాపర్లు చూపించలేకపోయారు? ఈ కాపర్లు పట్టణములో, చెప్పండి, పట్టణములో కావలి కాయవారు. అంటే దాని అర్థం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో కావలిగా ఉండడం వేరు, పట్టణంలో కావలిగా ఉండడం వేరు. కాపరులు దేవుని మందిరంలోనే కాపరికత్వంగా ఉండాలి. పట్టణం అంటే దాని అర్థం ఏంటంటే సిటీలో సేవ చేయొద్దని కాదు. సిటీలో కూడా దేవుని పరిచర్య జరగాలి, పల్లెటూళ్ళలో దేవుని పరిచర్య జరగాలి. పట్టణం అని ఇక్కడ ఉదాహరించబడింది 2వ వచనంలో. ఆ పట్టణం అనేది ఏంటి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన ప్రాంతాలు. వాటిని చూసి దేవుడు అక్కడ ఉంటాడేమో అనుకుంది సంఘం. కానీ యేసయ్య ఎక్కడ దొరికాడో తెలుసా? పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితరా అని అడిగింది. చూడండి, మంచం మీద నుంచి లేచింది. ఎంత
పట్టణంలో తిరుగుతోంది, సంత వీధుల్లో తిరిగింది, రాజవీధుల్లో తిరిగింది. ఎక్కడ దొరకపోతే కావలి వారిని అడిగింది, మీకు కనిపించాడా? 4వ వచనం, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, కొంచెము దూరము పోగా, కొంచెము దూరము పోగా, కొన్ని అడుగులు వేయగా, కొన్ని అడుగులు వేయగా, యేసయ్య కొరకు 1 అడుగును వేస్తే, యేసయ్య కొరకు 2 అడుగులను వేస్తే, యేసయ్య కొరకు ఓపిక తెచ్చుకుని దేవుని మందిరానికి కొంత దూరమును వెళ్తే, నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను, వదిలి పెద్దక నేను అతన్ని పట్టుకుంటుని. చూసారండి, చూసారా? నా ప్రాణ ప్రియుడు నాకు దొరికేశాడు. దొరికినప్పుడు సంఘం వదిలిందా? వదిలి పెద్దక నేను అతన్ని పట్టుకున్నాను. ఇదిగో ఎక్కడున్నా వారు వెతుకుతున్నాను, నా ప్రాణ ప్రియుడు నాకు దొరికాడని సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టుకుంది. విశ్వాసి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు గమనించాలి, నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చేదని ఇంటికి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా సింపుల్ విషయం మనం తీసుకున్నది, అంతేనా? ఎంత పెద్ద ప్రసంగమా? వెదకుడి దొరుకును, అంతేనా? ఆ చిన్న పాయింట్ నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వెదకుడి దొరుకును. ఏం వెదకాలి? యేసయ్యను వెదకాలి. యేసయ్య మనతో ఉండాలి. యేసయ్యను వెతికితే, యేసయ్య మనతో ఉంటే మనకు ఆశీర్వాదం. ఉన్నాడు అని భ్రమపడింది మరియమ్మ, యేసుక్రీస్తు యొక్క సోదరుడు. వెతికితే యేసయ్య లేడు. ఎక్కడెక్కడో వెతికితే దొరకలేదు. యేసయ్య కోసం కొన్ని అడుగులు ముందుకు వేసింది. యేసయ్య దొరికాడు. దొరికిన యేసయ్యని విడిచిపెట్టకుండా పట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు యేసుక్రీస్తుని మనం వెతకాలి, ఆయనను వెతకాలి. ఆయనతో నిత్యం ఉండేవాళ్ళం కదా, మన ఇంట్లో వాడే కదా అని సోదరులు అనుకున్నారు. మన పిల్లవాడే కదా, మనతోనే వచ్చేస్తాడులే, ఇంకెవరితో వెళ్తాడులే అని అనుకుంది మరియా. కానీ మరియా యేసు ప్రభు యొక్క సహోదరుల యొక్క అంచనాలు తారుమారయ్యాయి. ఈరోజు యేసయ్య, ప్రభా మాతో ఉండు, నీ ఉండు చోటున మేము ఉండులాగా మాకు సహాయం చేయి. నీవు ఉన్నటువంటి వాక్యం లోపలికి మేము రావాలి. అందుకనే ఆశీర్వదించబడిన వాడా బయట నిలువరేలా లోపలికి రమ్ము వాక్యంలో సెలవిచ్చబడింది. ఆశీర్వదించబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రమ్ము. దేవుని మందిరంలోనికి రా. దేవుని మందిరంలోనికి వస్తే, దేవుడు నీకు అగిపిస్తే, దేవుని నీవు పట్టుకుంటే సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళు దేవుడు మనకి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం చదివి ముగింపులోనికి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఇలా వినాలి, బాగా వినాలి. ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణాల్లో ఒక నాణం పోగొట్టుకుంది. పోగొట్టుకున్నటువంటి ఆ వెండి నాణాన్ని దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు వెదకదా అని అడిగాడు. వెదకుడి దొరుకును. ఏం వెతకాలి? పోగొట్టుకున్న దాన్ని వెతకాలి. పోగొట్టుకున్నది ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకుంటే ఆయనను వెతకాలి. రెండవదిగా 10 నాణాలలో ఒక నాణం పోగొట్టుకుంది. ఆ నాణాన్ని వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి, బాగా జాగ్రత్తగా విందాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ 10 వెండి నాణాలు ఈవిడ దగ్గర ఎందుకున్నాయో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి. ఈ 10 వెండి నాణాలు ఈ స్త్రీ దగ్గర అసలు ఎందుకున్నాయి? ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికి కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడడానికి వెళ్తాడు. వినాలి బాగా. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడడానికి వెళ్తాడు. పెళ్లి కూతురు చూసిన తర్వాత ఓకే, పెద్దవాళ్ళు ఇద్దరు ఓకే ఓకే అనుకుంటారు, భోజనం చేసేస్తారు. ఆ తర్వాత పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు ఏదో ఇవ్వాలా. ఇక్కడైతే చెప్పండి, అబ్బో దానియల్ గారు చెప్పేశారు, సెల్ ఫోన్ ఎత్తున్నారు, ఎందుకు నాతో మాట్లాడారు. ఇంకా పాత రోజుల్లోనైతే గాజులు వేసుకోలేదు ఏదో అని చెప్పి ఒక అంతకంత ఇచ్చేవారు. ఇప్పుడంటే చెప్పండి ఇచ్చేస్తున్నారు, అయ్యగారు చెప్పినట్టుగా సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. మరి ఇజ్రాయెల్ దేశంలో ఏమిస్తారో తెలుసా? 10 వెండి నాణాలు ఇస్తారు. 10 వెండి నాణాలు ఇస్తారు పెళ్లి కొడుకు. ఈ 10 వెండి నాణాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? గాడ్రేజ్ బీమా తీసి దాంట్లో లాకర్లో పెట్టకూడదు. ఈ 10 వెండి నాణాలు ఈ పిల్ల దగ్గర ఉంచుకోవాలి. ఈ 10 వెండి నాణాలు కొంగుకు కట్టుకోకూడదు. కొంగుకు కట్టుకుంటే పోవు. 10 వెండి నాణాలు తనతోటే ఉంచుకోవాలా. కూర్చుంటే తన దగ్గర పెట్టుకోవాలి. ఏంటండి పడుకుంటే తన దగ్గర పెట్టుకోవాలా. ఈ 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణం పోగొట్టుకున్నా ఇంకా చెప్పండి ఆ సంబంధం కటాఫ్. ఎందుకో తెలుసా? ఈ పిల్లకి ఎంత జాగ్రత్త ఉందే. 2 నెలల్లో 3 నెలల్లో టైం ఉంటుంది కదా, ఈ పిల్లకి అసలు ఎంత జాగ్రత్త ఉంది అని అక్కడ ఒక అంచనా ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ పిల్లకి 10 వెండి నాణాలు ఇచ్చారు. ఈ పిల్ల దగ్గర ఉన్న 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణం పోగొట్టుకుంది. ఇప్పుడు అన్నారు, అమ్మాయి ఆ డేట్ దగ్గర వచ్చేస్తుంది, ఈ 10 వెండి నాణాలు పెళ్లి కొడుకు చూపిస్తాను, పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటాడు, నీ సంగతి అండి ఏం చేద్దాం? టెన్షన్. ఏం చేస్తాడు అప్పుడు? వెదకుడి దొరుకును. పెద్ద ప్రసంగం అండి ఇది. చిన్న మాటను పట్టుకుని వెళ్తున్నాం. వెదకుడి. ఈ పిల్ల వెతకడానికి ప్రారంభించింది. ఎలా వెతకాలి? ఇంటి లోపల చీకటి. అసలు యేసయ్య ఉంటే పోగొట్టుకునే పరిస్థితే లేదు కదా. చీకటి పోగొట్టుకుంది. 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణం పోయింది. దేవుడు మనకు 10 తలాంతులు ఇస్తే, దేవుడు మనకు 10 ఆశీర్వాదాలు ఇస్తే, దేవుడు మనకు 10 గొప్ప కృపలను ఇస్తే, కృపలను పోగొట్టుకున్నావా ఉంచుకున్నావా? ప్రార్థన అనే కృప, ప్రార్థన అనే ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలో దర్శనాలు చూడటం అనే ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలో భాషలతో మాట్లాడే ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించే ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు సమర్పించే ఆశీర్వాదం, ఏవేవో దేవుడిచ్చాడు. కానీ ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు మన దగ్గర ఉన్నాయా లేవా? ఇప్పుడు వరుడు వస్తాడు, ఆయనకి మనం ఏం చేయాలి? ఈ 10 వెండి నాణాలు చూపించాలి. హల్లెలూయా. లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వివాహం ఆడ కదా. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. యేసయ్య తిరిగి రాబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు. ఆయన సంఘ వధువుని వివాహం ఆడడానికి సంఘానికి ఇచ్చినటువంటి ఆ తలాంతులను చూపించాలి. ఏమిచ్చాడు దేవుడు నీకు? ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడికో వెళ్ళి ఎక్కడో బాగు చేయించుకోవాలి. ఒక చిన్న మాట చెప్పాను, ఆ బిడ్డకి దేవుడిచ్చినటువంటి తలాంతు ఎంత ఖర్చు అయిందని కూడా అడగలేదు ఇప్పటి వరకు. చెప్పాలి, ఇది అయిన తర్వాత చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డకి ఇచ్చిన దేవుడు తలాంతు ఏంటంటే ఉన్నటువంటి వస్తువుని ఆలోచించి బాగు చేసి దాన్ని పనిచేసే విధంగా తయారు చేయగలిగినటువంటి సమర్థత ఆ తలాంతు దేవుడు
ఇచ్చాడు. హల్లెలూయా. నాకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, మీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఈరోజు 7:30 కల్లా, మరలా చెప్తున్నాను, 7:30 కల్లా మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఇంట్లో వంట అయిపోయింది, పనులన్నీ అయిపోయినాయి. 7:30 కల్లా రెడీ అయిపోయి రండి బయటికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాక తలాంతో చెయ్యాలనుకుంటే అలా చేస్తారన్నమాట అని అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతంగా సంతోషమైంది. దేవుని యొక్క మందిరానికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో వెతకాలి. ఆయన మనకి ఇచ్చిన తలాంతులను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన తలాంత ఏంటి? అయ్యా నాకు పాడడం రాదండి, మంచిది. పాడడం రాకపోతే నీకు మరొకటి ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవతి గారు ఉన్నట్టుగా సంఘంలో కూర్చుని మనం అంత అలాగే వండగలమని ఆవిడకి ఆ తలంత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ఏదైనా ఒక పనిని అప్పగిస్తే నమ్మకంగా బాధ్యతగా చేసే పని. దేవునికి స్తోత్రం. అందరికీ ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు. నాకు తలాంతులు ఇచ్చాడు. ఏదో పాడగలను, వాక్యం చెప్పగలను, దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయా స్థలాల్లో సభల్లో మరి దేవుని యొక్క సన్నిధిలో వాడబడగలను. అవసరమైతే దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలను. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని బట్టి ఆరాధించగలను. ఆయన యొక్క సన్నిధిలో భాషలతో, దేవదూతల భాషలతో ఆయన యొక్క సన్నిధిలో విరివిగా ప్రార్థన చేయగలను. ఆయా తలాంతులతో ప్రభు నింపాడు. దేవునికి స్తోత్రం. నీకిచ్చిన తలాంతులేంటి? నీకిచ్చిన తలాంతులేంటి? ఒక తలాంతు పోగొట్టుకుంటే ఏం చేయాలి? మనం వెతకాలి. వెతకడానికి ఏం చేసింది ఆ తల్లి? చూడండి, చెప్పండి. 8వ వచనం చదవండి మరలా. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం మరలా చదవండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె ముందేం చేయాలి? దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం అంటే నీ వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా. వాక్యం అంటే ఏంటో తెలుసా? దీపమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కొన్ని తెలుసా? కొన్ని ఇళ్లల్లో బెడ్ లైట్స్ పైన పెట్టుకోరు. ఎక్కడ పెట్టుకుంటారు బెడ్ లైట్స్? నేల బారును పెట్టుకుంటారు. ఎందుకంటే పడుకున్నప్పుడు క్రింద వెలుగు ఉంటుంది, కళ్ళ మీద వెలుగు పడదు, చక్కగా నిద్ర పట్టేస్తుంది. క్రింద పెట్టుకుంటారు కొంతమంది, చాలా మంది ఆ బెడ్ లైట్స్ ని స్విచ్ చేస్తే క్రింద వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 30-40 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు అలా పెట్టించేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే వెతకాలి అంటే ముందు దేవుని యొక్క వాక్యమైనటువంటి దీపం పెట్టుకోవాలా? వాక్యమైన దీపం, వాక్యమైనటువంటి దీపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం చేయాలి? ఇల్లు ఊడ్చి, ఇల్లు ఊడ్చి. ఊడ్చాలంటే ఏం కావాలా? చీపురు కట్టు కావాలా? మొన్న మధ్య అద్దె తీగల లోపలికి వెళ్ళాం, చీపుర్లు కొన్నాం. మీరు వచ్చినప్పుడు దొరకలేదు అయ్యి. అందుకు ముందు వెళ్ళినప్పుడు ఒక చీపురి 3.5 అడుగులు ఉంది, 3 అడుగులు పైన ఉంది. ఎంతలా ఉంది? నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళాం. ఎక్కువ చీపుర్లు కొన్నాం అనుకున్నాం, కానీ మీటింగ్ వెళ్ళి వస్తుంటే ఇంకా అయిపోవచ్చినాయి. 4 ఉంటే కొని ఇంకో పాస్టర్ గారు ఏం తీసుకున్నారు, మేము 2 తీసుకున్నాం. ఆ చీపురి 3 అడుగులు ఉంది కదా, రూమ్ లో నిలబడి ఇలాగొకసారి అంటే రూమ్ క్లీన్ అయిపోద్ది అంతే. హల్లెలూయా. అంతే కదండి. దేవుని యొక్క వాక్యం ఉండాలి, శుభ్రపరిచేటువంటి ఆ యొక్క మనసు ఉండాలి.
ఊడ్చే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వెతకాలని ఆశ పుట్టిందో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం మన యొక్క జీవితంలో కలిగి ఉన్నామో, దీపం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ఊడ్చాలని ఆలోచన ఉందో, వెంటనే మన జీవితంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలం. ఏ ఆశీర్వాదాన్ని, ఏ కృపను పోగొట్టుకున్నాం? వాక్యంలో వ్రాయబడింది, వెదకుడి దొరుకును. వెదకాలి కదా దొరకాలంటే. ఒకటి, యేసయ్యను పోగొట్టుకున్నారు, యేసయ్యను తిరిగి పొందారు. రెండోది, 10 నాణాల్లో ఒక నాణ్యం పోయింది, తిరిగి పొందుకుంది. ఏదో ఇది పోతే పోలే అనుకున్నాను, కుదరదు. ఇక్కడ పెళ్ళాగిపోద్ది, అంత మతలబు ఉంది. ప్రభువుని యేసయ్య తిరిగి రాబోతున్నాడు. వరుడు, నేను నీకు నాణాలు ఇచ్చాను, ఏ అంటాడో మనం ఆయనకి జీవించాలి. జీవించలేదనుకో చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన ఇచ్చిన కృపలను పట్టుకోవాలి. మనకి దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశీర్వాదాలను ఇచ్చాడండి. నాకేది ఇవ్వలేదు అనుకుంటానికి దేవుడు అస్సలు ఏది ఇవ్వలేదు అనుకుంటానికి లేదు. ఏదో ఒకటి ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఏదో ఒకటి ఇచ్చాడు. కొంతమందికి ఇంట్లోపల ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఆ తలంత ఇచ్చాడు. ఒంటరిగా ఉండి, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, సంఘాన్ని దీవించు, పాస్టర్ గారిని దీవించు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆ తలంత ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమందికి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనకి ప్రభు ఏమి ఇచ్చాడో దానిని పోగొట్టుకుంటే ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవునికి స్తోత్రం. ఒక ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్కి తండ్రి వెళ్తున్నాడు. కుర్రాన్ని కూడా వస్తావేరా అన్నాడు. ఎంత ఉన్నాడు? 2 సంవత్సరాలు. వస్తాంటాడు. జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, టీషర్ట్ వేసుకున్నాడు, నల్లద్దరు కళ్ళు పెట్టాడు. ఆ జీన్ ప్యాంట్కి 6 జేబులు ఉన్నాయి. మోకాళ్ళ దగ్గర చిరిగిపోయింది. ఆ జీన్ ప్యాంట్ వేసుకుని స్టైల్గా బయలుదేరాడు. తండ్రి కూడా ఎక్కడికి? ఎగ్జిబిషన్కి. ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్లో అన్ని చూశాడు. ఒక చోట పెద్ద చక్రం తిరుగుతుంది. ఆ చక్రం దగ్గర నిలబడి అలా చూస్తూనే ఉండిపోయాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈడక్కడే ఉండిపోయాడు. ఆ వెనక్కి తిరిగి చూసేసరికి కనిపించలేదు. ఆ వచ్చే వాళ్ళ దగ్గర ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఎవరిదంటే కుర్రోడిదే. ఈ కుర్రోడు అంటున్నాడు, మా అమ్మ మా నాన్న తప్పిపోయారు, మా అమ్మ మా నాన్న తప్పిపోయారు, ఎక్కడున్నారో చూసారా? ఆ తప్పిపోయింది ఎవరు చెప్పండి? మా అమ్మ మా నాన్న తప్పిపోయారు అని అంటున్నాడు. ఈరోజు యేసు మనల్ని తప్పిపోలేదు, మనమే ఆయన నుండి తప్పిపోయాం, తొలగిపోయాం. ఎంత అద్భుతమైనటువంటి వివరణ. యేసయ్య అంటున్నాడు, వెదకుడి మీకు దొరుకును. నేను మీతోనే ఉన్నానా? ఒకసారి చెక్ చేసుకోండి. మరియా మా అమ్మ తనతోనే ఉన్నాను అని అనుకుంది, వెళ్ళిపోయింది, బయట వెతుకుతుంది. మా అమ్మ అయితే ఏంటి, మా అమ్మ ఎవరైతే ఎవరు అని అడిగా. నువ్వెక్కువ, నీతో నేను ఉన్నానా? నీవు నాతో ఉన్నావా? నా మందిరంలో నా వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతున్నావా? వాక్యంలో నిక్షిప్తమయ్యున్న నిగూఢమయ్యున్న నన్ను నువ్వు ప్రతి విశ్రాంతి దినాన చూస్తున్నావా? 10 వెండి నాణాల్లో 1 వెండి నాణం పోయింది, వెతికింది. దీపం పెట్టుకుని ఈరోజు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయనను వెతుకుదాం. ఆయన కృప మనకు తోడై ఎండునుగాక. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్య, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. చాలా చిన్న అంశం, కానీ గంభీరమైన మాటలు. ప్రభువా, వెదకుడి మీకు దొరుకునని చెప్పిన ఆ మాటలు బట్టి ఏం వెతకాలో, ఏం పోగొట్టుకున్నామో, ఏది వెతికితే, ఎక్కడ వెతికితే, ఎలా వెతికితే పోగొట్టుకున్నది లభిస్తుందో ఈరోజు మాట్లాడాము. ప్రభువా, యేసయ్య నిన్ను వెతకాలి. యేసయ్య మీరిచ్చిన కృపలను, తలాంతులను వెతకాలి.
మీరు ఇచ్చిన తలాంతులు పోగొట్టుకుంటే నాయనా క్షమించండి, తిరిగి నైనా మీరు ఇచ్చిన తలాంతులు తిరిగి నేను మరలా పొందుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అందరూ.